చాలా బాగుందన్న సినిమా, చాలా బాగా చేశారు. నాగార్జున గారు బాగా చేశారు, ఇంకా నాని కూడా చాలా బాగా చేశారు. యాక్టింగ్ తీశారు అసలు. పిక్చర్ అయితే చాలా బాగుంది సినిమా. మంచి లవ్ స్టోరీ చేశారు. నాగార్జున గారు చేంజ్ అయ్యే క్యారెక్టర్ ఉంటుంది అనమాట, ఒక డాన్ క్యారెక్టర్ నుంచి చాలా బాగా చూపించారు సినిమా. సింక్ బాగుంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సింక్ బాగుంటుంది. మంచి ఫుల్ ఎంజాయ్ చేస్తాం పిక్చర్. ఇంకోసారి చూడొచ్చు. బాగుంది. బాగానే ఉంది. కంప్లీట్ ఎంటర్టైనర్. సూపర్ బాయ్. అసలు నాని నాగార్జునే మెయిన్ సినిమాలు. బాగుంది బాయ్. మ్యూజిక్ చాలా రోజుల తర్వాత మనిషి శర్మ మంచిగా ఇచ్చినారు బాయ్ మ్యూజిక్. బాయ్ రేటింగ్ 5 ఇస్తా బాయ్. నిజంగా చాలా మంచిగా ఉంది. నాని అయితే సూపర్ బాయ్. యాక్షన్ సినిమా బాగుంది. ఇద్దరు క్యారెక్టర్లో చాలా బాగా కుదిరినాయి, చాలా బాగా తీశారు సినిమా. బాగుంది. సినిమా బాగుంది. నాగార్జున పాత్ర నచ్చింది. బాగుంది సినిమా, బాగుంది. నాగార్జున పాత్ర చాలా బాగుంది. సినిమా మంచిగానే ఉంది. ఓకే, పర్లేదు, బాగుంది. నాని గారి క్యారెక్టర్, నాగార్జున కూడా బాగానే చేశారు. ఇద్దరు కాంబినేషన్ బాగుంది. నేనైతే ఏడ్చిన కొద్దిగా లాస్ట్ మూమెంట్లో. నాని కామెడీ చాలా బాగుందండి. సినిమా ఓవరాల్గా యావరేజ్ మూవీ. నాగార్జున ఇంకా ఎవర్ గ్రీన్ అతను మన్మధుడు అసలు సూపర్గా ఉంది. నాని కామెడీ సూపర్గా ఉంది. బాగుంది మూవీ బాగుంది, చాలా బాగుంది. నాని యాక్టింగ్ బాగుంది, హిలేరియస్గా చేశారు స్టార్టింగ్ నుంచి. కామెడీ అది బాగుంది స్టార్టింగ్. తను ఓన్లీ వన్ మ్యాన్ షో. పెద్ద కమెడియన్స్ ఎక్కువ మంది లేకపోయినాను, బట్ స్టిల్ నానితో బాగుంది. యాక్చువల్లీ బాగా చేశారు. అండ్ మణి శర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అండ్ నాగార్జున ఎవర్ గ్రీన్, సో ఇట్స్ లైక్ చాలా బాగా చేశారు. అండ్ ఆయన లుక్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ బాగుంది, మంచి కాన్సెప్ట్ కూడా బాగుంది. కామెడీ అని అంటే బోత్ మిక్సింగ్ అనమాట, కామెడీ ప్లస్ మిక్సింగ్. కామెడీ అండ్ స్పెషల్ నాని నుంచి ఉంది. నాని అండ్ నాగార్జున గారి మధ్యన వచ్చిన సీన్స్ అండ్ స్పెషల్లీ మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎక్స్ట్రాడినరీ. నైస్ థ్యాంక్ యూ. కాంబినేషన్ బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది. నారాయణ చాలా బాగున్నాడు, ఇంకా యంగ్ అసలు అతను అలా ఉన్నాడు. కామెడీ చాలా బాగుంది. వెన్నెల కిషోర్ ఆయన పేరు చాలా బాగుంది మూవీ అయితే. ఎక్సలెంట్ మూవీ. నాని నాగార్జున గారు ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు. రేటింగ్ 5 ఇవ్వచ్చు, 5-6 ఇవ్వచ్చు. మూవీ చాలా బాగుంది. నాగార్జున్ని చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ చూడొచ్చు, నవ్వుకోవచ్చు, చాలా ఎంజాయ్గా ఉంది. అసలు ఏదో మామూలుగా ఉంటుంది సినిమా, ఏదో అట్లా వద్దామని వచ్చినాను, కానీ ఇంత మంచిగా ఉంటుంది మాత్రం నేను అస్సలు అనుకోలేదు. అంటే చాలా రియల్గా చేసినాడు. ఎంత అమాయకంగా అంటే అంత అమాయకంగా చాలా బాగా చేసిండు. ఓకే, థ్యాంక్ యూ అండి. నిజంగా చాలా బాగుంది. హీరోయిన్స్ కూడా బాగా చేశారు. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు. రష్మిక మందన నుంచి ఒక సర్ప్రైజ్ ఉంటుంది. చాలా బాగుంది మూవీ, అన్నీ బాగున్నాయండి. ఒక హార్ట్ టచింగ్ మూవీ. మున్నాబాయ్ ఎంబీబీఎస్ అందరికీ గుర్తుంటుంది కదా, అలాంటి స్టోరీ, హార్ట్ టచింగ్ స్టోరీ. సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ చాలా బాగున్నాయి, హార్ట్ టచింగ్గా ఉంది. కొంచెం అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది, కానీ అది ఇగ్నోర్ చేయొచ్చు. అంతా కూడా చాలా బాగుంది. కామెడీ అంటే అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. కామెడీ, ఎమోషన్స్, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. మెయిన్ సెకండ్ హాఫ్ ఇస్ ద ట్రూ హైలైట్ ఆఫ్ ద మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఏంటంటే క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అండ్ వాళ్ళ మధ్యలో జరిగే సన్నివేశాలు ఉంటాయి. సెకండ్ హాఫ్ మొత్తం ఆ రియల్ స్టోరీ అంతా సెకండ్ హాఫ్లో ఉంది. మూవీ ఈజ్ రియలీ వర్త్ వాచింగ్. గుడ్. అంటే ఒక మంచి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే మూవీ. జస్ట్ ఏదో ఎంటర్టైన్మెంట్ అని కాదు, ఒక మెసేజ్ కూడా ఉంది మూవీలో. రేటింగ్ అని కాదు, ఇట్స్ హార్ట్ టచింగ్ మూవీ. మ్యూజిక్ ఇస్ గుడ్. నాగార్జున ఎస్పెషల్లీ తన కాస్ట్యూమ్స్ కానీ, స్టైలింగ్ కానీ, తను అసలు సినిమాలో ఒక క్రిమినల్ ప్లే చేస్తున్నారు, కానీ తను ఒక మోడల్లా ఉన్నాడు. యాక్చువల్లీ హీ లుక్స్ లైక్ యంగ్ మోడల్. సినిమా చాలా బాగుంది భయ్య. ఇప్పుడే దేవదాస్ అయిపోయింది. సినిమా సూపర్, ప్యూర్ కమర్షియల్, ఫ్యామిలీ, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయొచ్చు భయ్య. అవుట్ అండ్ అవుట్ సినిమా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎంటర్టైన్మెంట్, కామెడీ ఫుల్. నాగార్జున క్యారెక్టర్ హైలైట్ భయ్య. అసలు డాన్ క్యారెక్టర్లో ఆ బీజిఎం మణి శర్మ అసలు అల్లాడిచ్చేసాడు. చాలా బాగుంది బీజిఎంఏ హైలైట్ సినిమాకి. సినిమా మొత్తం నచ్చింది. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమా. కామెడీ, ఎమోషన్, నాగార్జున అయితే పీక్స్. అసలు నేను నాగార్జున ఫ్యాన్. చాలా బాగుంది. నాని అయితే యాక్టింగ్ అల్లాడిచ్చేసాడు. హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది. వాళ్ళకి ఎక్కడి దాకా అయితే స్కోప్ ఇచ్చారో అక్కడి దాకా చాలా బాగా చేశారు. నాగార్జున హైలైట్, నాని యాక్టింగ్ తోపు భయ్యా. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి అవుట్ టు అవుట్ ఎంటర్టైనర్ భయ్యా. ఒక్క చోట కూడా మీకు బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కామెడీ ప్లస్ ఎమోషన్ ప్లస్ ఒక సోషల్ మెసేజ్, ఎలా బ్రతకాలి, ప్లస్ ఆర్గన్ డొనేషన్ గురించి చాలా బాగుంది. శ్రీరామాదిత్య కేక భయ్యా హ్యాండ్లింగ్, స్క్రిప్ట్
మల్టీ స్టార్ అంత పెద్ద స్టార్స్ని హ్యాండిల్ చేయడం అంటే చాలా చాలా గ్రేట్. మ్యూజిక్ తోపు అంతే, ఇంకా చాలా రోజుల తర్వాత మణి శర్మ సూపర్ మ్యూజిక్. చాలా బాగుందండి. ఇది ఒక నాని గారికి నాగార్జున గారికి ఒక బ్లాక్ బస్టర్ హిట్గా మిగిలిపోతుంది. ప్రతి సీన్ బాగుంటుందండి, అందులో ఏవి మైనస్ పాయింట్స్ ఉండవు, అన్ని సీన్స్ బాగుంటాయి. చాలా బాగుంది సినిమా, అందరూ చూడొచ్చు అండి. యాక్చువల్గా మనం అనుకునే దేవదాస్ వేర్ అనమాట. ఏదో లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది, ఒక క్యూట్గా ఉంటుంది సినిమా, ఒక లవర్స్కి లేకుంటే ఒక యూత్కి అనుకుంటాం, కానీ ఇది అలా లేదన్నో. ఒక గ్యాంగ్ వారు, తర్వాత ఒక లవ్ ఫీలింగ్, తర్వాత అదే గ్యాంగ్ వార్ నుంచి వాళ్ళు ఆర్గాన్ డొనేషన్స్ ఇవ్వడానికి ఎలా రెడీ అవుతారు. ఆ దాస్ క్యారెక్టర్ ఉందండి, నాని గారి క్యారెక్టర్ సూపర్ అనమాట. ఆయన క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరు అనే విధంగా ఉందండి సెకండ్ హాఫ్లో. ఇక సినిమా విధంగా వస్తే ఫస్ట్ హాఫ్లో నాగార్జున గారు ఆడేసుకున్నాడు అనమాట. 30 ఏళ్ళు 20 ఏళ్ళు ముందర ఆయన ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. ఆయన బాడీ చూస్తే ఇప్పుడుండే యూత్ కూడా పనికిరారు అనే విధంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం నాగార్జున, సెకండ్ హాఫ్ మొత్తం నాని గారు అనమాట. నాని గారి యాక్టింగ్తో నాగార్జున యాక్టింగ్తో వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్. సో ఒకసారి ఇంకా మాస్ థియేటర్కి వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేద్దాం అని వెళ్తున్నాను. మీ అందరూ ఒకసారి సినిమా చూడండి అండ్ ప్లీజ్ లెట్ మీ నో మీకు ఎలా అనిపించింది. సో నాగార్జున సినిమా చూసారంట కదా, ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు? ఫస్ట్ టైం అనుకుంటా 11 o'clock కాల్ చేసి శ్రీరామ్ ఒక 30 థ్యాంక్ యూ చాలా బాగుంది. అంటే నేను ఇప్పుడే బయటకు వచ్చాను నేను చెప్పలేదు, బట్ ఐ థింక్ ఇట్స్ ట్రెమెండస్. థియేటర్ అంతా సూపర్గా ఎంజాయ్ చేస్తుంది. సో ప్లీజ్ అందరూ చూసేయండి, చూసి ఎలా ఉంది నాకు చెప్పండి. థ్యాంక్స్ చాలా హ్యాపీ అండి. ఐ థింక్ ఫస్ట్ ఒక 3-4 సార్లు కాల్ చేశారు చూసి, దట్ యూ సో టూ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ. హోల్ ఫ్యామిలీ చూసారంట, లేచి క్లాప్ కొట్టారంట. సో ఇవాళ థియేటర్ కూడా లేచి క్లాప్ కొట్టా. ఐ థింక్ ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. థ్యాంక్స్. నానిగారి దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? నానిగారా లేచి హగ్ చేసుకున్నారు అవగానే. అశ్వినీత్ గారు ఎప్పుడో చూసి చాలా బాగుందన్నారు. బట్ ఐ థింక్ ఇట్స్ గిఫ్ట్ టు అశ్వినీత్ గారు ఈ సినిమా. ఫస్ట్ మార్నింగ్ షో కూడా కాలా, నువ్వేం అడుగుతున్నావు చెప్పు. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ భయ్య. నాగార్జున అని ఒక వింటేజ్ లుక్లో చూపించారు శ్రీరామాదిత్య గారు. శ్రీరామాదిత్య గారు శమంతకమణి సినిమా తర్వాత ఇలాంటి ఒక క్రేజీ కాంబినేషన్లో, అది నాగార్జున అండ్ నానిని ఇద్దరిని కలిపి తీయడం అనేది ఆయన ఒక పెద్ద సాహసం చేసినట్టే పని. ఆయన చాలా 100% సక్సీడ్ అయ్యారు. 100% కాదు, ఈవెన్ ఐ సెడ్ 200% సక్సీడ్ అయ్యారు ఆయన. లాస్ట్లో ఎమోషన్స్, క్లైమాక్స్ సీన్లో నాగార్జున నాని ఎమోషన్ సీన్స్ ఉంటాయండి. ఆయన చాలా బాగా తీశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. అలాగని అది మల్టీ స్టార్ అండి. ఇద్దరు ఒకళ్ళ ఎమోషన్ గురించి ఇంకొకరి గురించి చెప్పలేము. ఎందుకంటే ఎమోషనల్ వైజ్గా నాగార్జున ఎలా చేస్తారో అందరికీ తెలుసు, నాని ఎలా చేస్తారో అందరికీ తెలుసు. కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్లు చూడడం వల్ల దే ఆర్ డిఫరెంట్, దే రాక్, దట్స్ ఇట్. దే జస్ట్ పర్ఫార్మ్ ద ఎవ్రీథింగ్ ఎల్స్.